మరి కొన్ని మాటలు మీతో తెలియజేయాలని ఎంతో ఆశపడతా ఉన్నాము. మరి దేవుని మాటలో కొన్ని నిమిషాలు మీకు అందిస్తూ ఉంటుండగా శ్రద్ధగా ఆలకిస్తారని తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. మరి ఆమె ఎన్నో హాస్పిటల్కు వెళ్లి ఎంతో ధనాన్ని ఖర్చు చేసి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్లి చివరికి ఎక్కడ కూడా స్వస్థత అనేది ఆరోగ్యం అనేది పొందుకోలేక మరి రోజు రోజుకి కూడా తన పరిస్థితి కడుదీన స్థితిలో అయిపోయింది. ఆమెను ప్రేమించే వాళ్ళు కరువైపోయారు, ఆదరించే వాళ్ళు కరువైపోయారు. ఆమెను అన్ని రకాలుగా మరి ప్రేమాభిమానాలు చూపేవారికి దూరం అయిపోయింది. ప్రియమైన వారులారా, మరి మన గృహాల్లో కూడా అంతే కదా. ఎవరైనా మరి కొన్ని దినాల పాటు బలహీనంగా ఉంటే ఒక రోజు ప్రేమ చూపెడతాం, 2 రోజులు ప్రేమ చూపెడతాం, 10 రోజులు ప్రేమ చూపెడతాం. తర్వాత అదే అనారోగ్యం కంటిన్యూ అయితే ఆ ప్రేమలో మార్పు కనిపిస్తుంది. అదే విధంగా మరి ఆ యొక్క స్త్రీని కూడా మరి అనేక మంది ప్రేమించలేక దూరస్తులుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రభు అని యేసు ఆ గ్రామంలోకి వచ్చి ఆ స్త్రీని చూసి మరి ఆమెకు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నువ్వు లేవమ్మా, నీకు స్వస్థత వచ్చింది, నీకు ఆరోగ్యం వచ్చింది, మరి నా సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని దేవుడు ఎంతో తనకు ధైర్యం ఇచ్చి మనోధైర్యం ఇచ్చి గొప్పగా ఆదరించే మాటలు చెప్పినప్పుడు మరి హాస్పిటల్ అవసరమే లేకుండా ఆమె స్వస్థత పొందుకుంది, ఆరోగ్యం పొందుకుంది, ప్రభువుకు సాక్షాత్తమై తన జీవితకాలం అంతా జీవించింది. ఈ మాటలు వింటున్న ప్రియ పట్టణ కూడా గ్రామస్తులారా, మీకో శుభవార్త. 2024 సంవత్సరాల క్రితం మానవాకారం ధరించి ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వే కష్టంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అంత భయంకరమైన కష్టంలో నుండి విడిపించిన ఆ యేసునాథుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను తాకడానికి, నిన్ను దర్శించడానికి, నీ బాధలు పోగొట్టడానికి, నీ కష్టాలని వద్ద నుండి తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. నీవు చేయవలసిన పని ఏదంటే, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, ఆ కలువరి సిలువలో కార్చిన ఆ రక్తాన్ని నా మీద ప్రోక్షింపజేసి నరాన్ని నాకు స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షిగా నన్ను వాడుకోవా ప్రభువా అని ఒక మంచి మాట నీ నోటి నుండి మరి ఎప్పుడైతే చెబుతావో అప్పుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. దేవుడి స్తోత్రం. అందరికీ ఆయన ఉపకారం.